హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అఖండ సినిమా కలెక్షన్స్ అయితే ఇప్పటికి కూడా స్థిరంగానే ఉన్నాయని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఈ ఎంతగా ఈ సినిమాకి ట్రోలింగ్ జరుగుతుంది, ఎంతగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందనేది మనకు తెలుసు. అయినా కూడా ఈ నెగెటివ్ టాక్‌ని, ట్రోలింగ్‌ని దీనంతటిని ఎదురొడ్డుతూ ఈ సినిమా విజయ తీరం వైపు పయనిస్తుందని చెప్పి ప్రస్తుతానికి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ సినిమాని అతి త్వరలో అంటే ఈ వారంలోనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చూసే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి దీంట్లో మీడియా సమావేశంలో స్వయంగా చిత్ర దర్శకుడు బోయపాటి, మన బాలయ్య ఇద్దరు కూడా అనౌన్స్ చేశారు. అంటే బాలయ్య కేవలం హీరో మాత్రమే కాదు, ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో కూటమిలో వీళ్ళిద్దరూ భాగస్వాములు అన్న విషయం మనకు తెలుసు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇది అంటే మామూలుగా అంటే ప్రధానమంత్రి వరకు ఒక సినిమాని చూపించే ప్రయత్నం చేయడం అంటే అది చాలా అంటే సినిమా తీయడం కంటే కూడా చాలా కష్టమైనటువంటి విషయం. అది సాధారణంగా జరిగేది కాదు. పైగా నాకు తెలిసి నరేంద్ర మోడీ ఎప్పుడు చూసిన సినిమా చివరి సినిమా ఏంటన్నది కూడా మనం చెప్పలేం. ఆయనకుండే ఒక ప్రధానిగా ఆయనకుండే బిజీ షెడ్యూల్‌లో సినిమాలు చూసేంత ఓపిక, తీరిక ఉండవు. కానీ ఈ సినిమా ఏదైతే ఒక హిందుత్వ దీనికోసం ఆ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి ఆయన నోటీస్‌కి కూడా ఎళ్ళి ఈ సినిమా ఆయన కూడా ఈ సినిమా చూడాలనిపించేలాగా ఉందని మనకి తెలుస్తుంది. అలాగే విశ్వ హిందూ పరిషత్ అగ్రనాయకులు కూడా ఈ సినిమాని ప్రశంసించడం, ప్రోత్సహించడం మనకి తెలుసు. అంటే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకి అంటే అక్కడ విడుదల చేస్తే పన్ను రాయితీ ఇవ్వడానికి కూడా కొంతమంది ముఖ్యమంత్రులు సుముఖంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్‌ని 'ధురంధర్' అనే సినిమా ఒక ఊపేస్తుంది. అంటే ఒక యానిమల్ కానీ, లేకపోతే 'పుష్ప' కానీ ఈ సినిమాల రికార్డులన్నిటిని అసలు అలవోకగా బ్రేక్ చేసేసి రికార్డులు బద్దలు చేసుకుంటూ దూసుకెళ్ళిపోతుంది. అందువల్ల ఈ సినిమాని 'అఖండ' సినిమాని అక్కడ బాలీవుడ్‌లో కొంత ప్లేస్ చేయడానికి ఇది ఇబ్బంది జరుగుతుంది. లేకపోతే అక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకంటే కూడా అక్కడ నార్త్ ఇండియన్స్‌కి ఎక్కువ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అది. అందువల్ల ఈ 'ధురంధర్' సినిమా లేకపోతే అక్కడ వసూళ్లు ఇంకా బాగా వచ్చుండేవి. ఏదేమైనా ఇక్కడ కూడా ఇప్పటికి కూడా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే కొంతమంది విశ్లేషించడం ఏంటంటే ఈ సినిమా లాస్ట్ మినిట్‌లో విడుదల వాయిదా వేయడం అన్నది కొంత ఈ వసూళ్ళ మీద ప్రభావం చూపించిందని మనకు అర్థమవుతుందని చెప్తున్నారు. అంటే ముందు అందరూ ఏమనుకున్నారంటే వాయిదా వేయడం, సడన్‌గా వాయిదా పడడం, వాయిదా పడ్డానికి కారణాలు వీటన్నిటి మీద ఏదైనా కుట్ర జరిగిందా? ఎందుకు వరుస విజయాలు సాధిస్తున్నాడు కాబట్టి బాలయ్య కావాలని ఎవరైనా చేశారా? ఈ కోణంలో అసలు విపరీతంగా ఒక వారం రోజుల పాటు ఈ టాపిక్ తప్ప ఇండస్ట్రీలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో టాపిక్ అసలు చోటు లేకుండా అయిపోయింది. అందువల్ల ఆ ప్రచారం అంతా కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అని చెప్పి అందరూ భావించారు. నిజంగానే అది ప్రీమియర్స్‌కి మొదటి రోజుకి అప్లై అయింది, వర్కౌట్ అయింది. కానీ తర్వాత విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుండడం, ఈవెన్ ఈ సినిమాకి సంబంధించి కాకుండా ఎప్పుడెప్పుడో బాలయ్య పాత సినిమాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా తీసుకొని ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే నార్త్ ఇండియా అంటే హిందీలో కూడా అంటే ఇక్కడే కాదు హిందీ వాళ్ళు కూడా దీన్ని బాగా ఆదరించటం లేదు అట్టుగా ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని పనిగట్టుకొని కొంతమంది హిందీలో కూడా వీడియోలు అవి చేస్తున్నారు. సో దాని ప్రభావం కొంత అయితే ఉందని మనం తెలుస్తుంది. కానీ అంటే ఇంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నా, ఇంతమంది పనిగట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నా కూడా ఈ స్థాయిలో సినిమా వసూళ్ళు రాబడుతుండడం అనేది అది నిజంగా బాలయ్య స్టామినాకి అంటే అతని స్టార్డమ్‌కి అద్దం పట్టే విషయంగా మనం చెప్పొచ్చు. జనరల్‌గా మొదటి రోజు, 2 రోజు ఇలాగ ఇంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు మూడో రోజుకి డెఫినెట్‌గా పడిపోవాలి కలెక్షన్స్. కానీ ఇది పడకుండా ఒక 50%, 60% వసూళ్లతో ముందుకు వెళ్తుందని చెప్పి మనకి
తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా డెఫినెట్‌గా బాలయ్య కెరీర్‌లో మరో అంటే మరీ ఇండస్ట్రీ హిట్ అనుకున్నారు. ఇండస్ట్రీ హిట్ కాకపోయినా కూడా ఒక మంచి విజయం నమోదు చేసే దిశగా అయితే ఈ సినిమా వెళ్తుందని మనకి అర్థమవుతుంది. అంటే ఇంకా కూడా ఈ ప్రమోషన్స్ అవి కొంచెం ఉధృతం చేస్తున్నారు. నిన్న కూడా మన బోయపాటి శ్రీను టీము ఇక్కడ హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం, అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అది స్వయంగా తెలుసుకోవడం కోసం వెళ్ళడం అది జరిగింది. ఏదేమైనప్పటికి కూడా ఎన్నో అంచనాల మధ్య 2025కి మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తదనే ఒక దీంతోటి వచ్చినటువంటి ఈ సినిమా మరీ అంటే అంచనాలను మించి కాకపోయినా కూడా కొంచెం ఒక 5-10% దీంతోటి డిఫరెన్స్ తోటి అదే స్థాయి వసూళ్లు సాధిస్తూ, అంతే స్థాయిలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తుండడం అనేది మనం గమనించాలి. ఏదైనా బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన 3 సినిమాలు 'సింహ', 'లెజెండ్', 'అఖండ'తో పోల్చితే కొంచెం స్థాయి రేంజ్ కొంచెం తగ్గినా కూడా ఓవరాల్‌గా అంటే దీనికి విపరీతంగా బిజినెస్ అవ్వడం వల్ల కూడా ఈ సినిమా గురించి మనం అంటే మామూలుగా ఇది అంతకుముందు సినిమాకి జరిగినట్టుగా ఒక 50,00,00,000, 60,00,00,000 బిజినెస్ అయ్యుంటే ఈ పాటికి దీన్ని బ్లాక్ బస్టర్‌గా డిక్లేర్ చే అయ్యే చేసేవాళ్ళు. కానీ ఇది అసాధారణమైనటువంటి స్థాయిలో అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 120, 130,00,00,000 బిజినెస్ జరుపుకోవడం వల్ల ఇప్పుడు ఆ సినిమా ఈ లాస్ట్ మినిట్‌లో ఒక వారం రోజులు వాయిదా పడడం వల్ల ఓవర్‌సీస్‌లో టికెట్ రేట్లు తగ్గించాల్సి రావడం. ఇక్కడ కూడా టికెట్ రేట్లకు సంబంధించి తెలంగాణలో కూడా కోర్టుకి అంటే ఒక కోర్టు స్టే ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో కోర్టుకెళ్తే దాని మీద ఇది సడలింపిచ్చి ఇలాగ రకరకాల ఇవి జరిగినాయి. అయినప్పటికి కూడా ఇన్ని అవాంతరాలు, అడ్డంకులు దాటుకొని ఈ సినిమా ఈ రేంజ్‌లో విజయం సాధిస్తుండడం అన్నది నిజంగా మనం అభినందించదగ్గ విషయం.